జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం హీటెక్కింది. ఈ నెల 11న ఎన్నికలు జరుగుతుండటంతో ప్రచారంలో వేగం పెంచారు. ప్రధాన పార్టీలకు చెందిన అగ్ర నేతలందరూ ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పక్షాన కార్నర్ మీటింగ్లలో పాల్గొంటున్నారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా బస్తీల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మరొక వైపు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలను నియమించింది. మంత్రులను, ఎమ్మెల్యేలను డివిజన్ ఇన్ఛార్జీలుగా నియమించి అక్కడ పోలింగ్ తమకు అనుకూలంగా మారేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. మరొక వైపు బీఆర్ఎస్ కూడా తమ పార్టీ తరపున మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను డివిజన్ల వారీగా బాధ్యతలను అప్పగించింది. ఈ ఎన్నికను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సిట్టింగ్ సీట్ కావడంతో ఎన్నికల్లో గెలిచి అధికార పార్టీ దూకుడుకు చెక్ పెట్టాలని భావిస్తోంది. బీజేపీ నేతలు మాత్రం చాప కింద నీరులా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. మొత్తం మీద 3 పార్టీల నేతలు గెలుపుపై ధీమాగా ఉన్నా మెజార్టీ మాత్రం తక్కువగానే వస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందనేది.